మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. నిన్నటి దినమున 6వ తేదీన నందికొట్కూరు నుండి మాకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఒక ఫోన్ రావడం జరిగింది. ఒక తెలియని మహిళ ఒక చిన్న నవజాత శిశువును అక్కడ పడుకోబెట్టి వెళ్ళడం జరిగింది. వెంటనే మా దృష్టికి రాగానే మేము అక్కడ ఉన్నటువంటి సిడిపిఓ గారికి సిబ్బందికి సూచనలు ఇవ్వగా వాళ్ళు వెళ్ళి తనని చెక్ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు మేము అడిగి తెలుసుకున్నప్పుడు తెలిసింది ఏంటి అంటే, శివమ్మ అనేటువంటి అమ్మాయి తను 30 ఏండ్ల వయసు ఉంటుంది అని అంటున్నారు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఇదివరకు పెళ్ళి అయిందని తల్లిగారు చెప్పారు. కానీ భర్త పేరు అడగ్గా భర్త పేరు కూడా చెప్పలేదు, ఎప్పుడో వెళ్ళిపోయాడు, మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పింది. తర్వాత ఆ అమ్మాయికి వచ్చేసి ఇప్పటికీ ఎన్నో కాన్పు అని అడగ్గా 2వ కాన్పు అని చెప్పారు. అయితే ఆసుపత్రి సిబ్బంది ఏం చెప్పారంటే ఇది 3rd డెలివరీ అని కూడా చెప్పారు. ఈ రెండిటి మధ్య చూసుకున్నట్లయితే సరైనటువంటి సఖ్యత అంటే ఒకరు 2 డెలివరీస్ అని ఒకరు 3 డెలివరీస్ అని చెప్తున్నారు. ఏది కరెక్ట్ అనేటువంటిది మనకు తెలియదు. తల్లి చెప్పినటువంటి మాటలు చూసుకున్నట్లయితే 2వ కాన్పు ఇది. మొదటి కాన్పు ఒక బాబు పుట్టాడు, ఆ బాబుకి సరైన ఆరోగ్యం లేనందున చనిపోయాడు అని చెప్పారు. 2వ పాప వచ్చేసి సరిగా లేదు అనేసి అక్కడ వాళ్ళని పెంచుకునేటువంటి స్థితి ఆర్థిక స్తోమత లేక వదిలిపెట్టడం జరిగింది అని తన శివమ్మ గారి తల్లి అయినటువంటి వెంకటలక్ష్మమ్మ గారు చెప్పారు. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి చూసినట్లయితే తను నెలలు నిండక ముందే కాన్పు కావడం అనేటువంటిది మనం చూడగలం. ఇక్కడ పాప వచ్చేసి 1.4 గ్రాములు మాత్రమే ఉంది. అంటే ఆ బిడ్డ బ్రతకడం కూడా చాలా కష్టరీతి అనమాట. అయినప్పటికీ డాక్టర్లు వారి యొక్క పర్యవేక్షణలో అన్ని టెస్టులు చేసి తదుపరి హై ట్రీట్మెంట్ కోసము, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కోసము గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాలకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పాప కండిషన్ అంతయు బాగుంది. అయితే ఈ అమ్మాయి అంటే శివమ్మ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేనందున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరైన ఇన్వెస్టిగేషన్ అనేటువంటి త్వరగా చేయలేకపోతున్నారు. తను హెల్త్ అంతా బాగున్నాక మేము కూడా తనను అలాగే తన ఏరియాలో అంటే కొనిదల గ్రామం అని చెప్పారు, ఆ గ్రామానికి పోలీస్ వారి సహాయంతో మా డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి అక్కడ సోషల్ ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి తను ఇంతకీ మ్యారీడ్ అయితే భర్త పేరేంటి, అన్మ్యారీడ్ అయితే ఇది ఎన్నో డెలివరీ, ఇది వాళ్ళ ఆనవాయితీనా ఏంటి అని తెలుసుకోవాల్సి ఇంకా ఉన్నది. సో దీని గురించి ఫర్దర్ రిపోర్ట్ అనేటువంటిది ఫుల్గా మేము ఇన్వెస్టిగేషన్ చేసి కలెక్టర్ మేడంకి కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన నివేదిక ప్రకారము మేము ఎక్కడ అమ్మట్లేదు అని అంటున్నారు. అంటే హాస్పిటల్లో చెప్పిన వాళ్ళైతే 3 కాన్పులని, తల్లి చెప్పినటువంటి వెంకటలక్ష్మమ్మ చెప్పింది అయితే 2 కాన్పులని. ఈ రెండిట్లో వ్యత్యాసం ఉండడం వల్ల దాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేకపోతున్నాము. ఒకవేళ శిశువుల అమ్మకాలు అనేటువంటి జరిగినట్లయితే ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళను ఇచ్చిన వాళ్ళ మీద తగు చర్యలు చట్టపరంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జకీ అక్సాని. నేను ఇక్కడ నందికొట్కూరు సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన ఘటన ప్రకారం ఏమనగా గుర్తు తెలియని ఒక తల్లి వచ్చి తన బిడ్డని అంటే ఆడ శిశువుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. సో దాని గురించి మా హాస్పిటల్ సిబ్బంది వచ్చి నాకు చెప్పగానే నాకు కబురు పెట్టిన వెంటనే నేను వెళ్ళి ఆ పాపని చూసి ఆ చిన్న శిశువుని ఎన్బిఎస్సిలో అడ్మిట్ చేసి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి సిడిపిఓ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సో ఇలా జరిగిందని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూపించి తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ తల్లిని కనిపెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పాక ఇక్కడ వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ బిడ్డ అని తెలిసింది. దాని తర్వాత ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళ దగ్గర మాట లేక, సో మనకి పాప ప్రాణం ముఖ్యం కాబట్టి ఆమెకి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి సిడిపిఓ వాళ్ళకి అప్పచెప్పి ఇలా ఉంది పాప పరిస్థితికి నెక్స్ట్ ఇలా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాక నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తర్వాత అక్కడ ప్రస్తుతానికి ఆడబిడ్డ ఆ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఫర్దర్ గా ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరికి మీకు ఇన్ఫార్మ్ చేస్తామని వాళ్ళు అక్కడి నుంచి చెప్పడం జరిగింది. వాళ్ళ సొంతూరు పగిరాల దగ్గర కూడా అని చెప్పి చెప్పారు వాళ్ళ లేడీస్ అయితే. అలా తల్లి వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు పగిరాల దగ్గర కూడా అని చెప్పి చెప్పారు. ఇది 3వ కాన్పని. వాళ్ళ తల్లి ప్రకారం అయితే తల్లి చెప్పిన ప్రకారం ఇది ఆమెకి 3వ కాన్పని చెప్పారు. ఇంతకుముందు ఇద్దరు కూడా ఆడపిల్లలు పుట్టే వాళ్ళనేమో అమ్మేసా మధ్య చెప్పారు వాళ్ళు. మాకైతే వాళ్ళు చెప్పడం అయితే ఇలా చెప్పారు. అది మరి ఎంతమంది నిజం అనేది వాళ్ళు తర్వాత పోలీసులు ఏమైనా తనిఖీ చేసి చూసి తర్వాత ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారని తెలిసింది.